రెండిట్లో ఏం వాడాలి, షల్ వాడాలా విల్ వాడాలా, కన్ఫ్యూజన్ ఎప్పుడు మనకి కన్ఫ్యూజన్. ఎందుకు ఆ కన్ఫ్యూజన్ వచ్చింది అంటే మనకి అమెరికన్ ఇంగ్లీష్ వచ్చేసింది మధ్యలో. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ ఇంగ్లీష్ చాలా క్లియర్గా ఉండేది. ఎప్పుడైతే మీకు అమెరికన్ ఇంగ్లీష్ వచ్చిందో అది ఏం చేసిందంటే కన్ఫ్యూజ్ చేసింది. వాళ్ళు ఒక రకంగా వాడతారు, మనం ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక రకంగా వాడతారు. రైట్. ఎక్కువగా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ అమెరికన్ ఇంగ్లీష్ ఏం చేస్తారంటే అసలు వాళ్ళు షల్ అనేది వాడట్లేదు. మనకి షల్ అనేది తీశారు, కానీ బ్రిటిష్ ఇంగ్లీష్లో ఉంది షల్ అనేటువంటి వాడకం ఇది. కాబట్టి మీకు డౌట్ వచ్చినప్పుడు షల్ వాడాలా విల్లు వాడాలని మీకు డౌట్ వచ్చినప్పుడు విల్ అనేది వాడేసేయండి. దానివల్ల తప్పేమీ లేదు. ఎందుకంటే నేను మీకు ఒక సెంటెన్స్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఐ షల్ వెయిట్ ఫర్ యూ, ఐ షల్ వెయిట్ ఫర్ యూ అని చెప్పాడు ఒక ఆయన. ఏం చెప్పాడంటే ఐ విల్ వెయిట్ ఫర్ యూ అని చెప్పి.